హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. సో యూనివర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ, మన వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళ తరపున నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. వాళ్ళందరి తరపున యూనివర్స్ మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ gratitude, I love you, thank you. సో ముందుగా మీరందరూ కూడా మన వీడియోస్ని ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. లైక్ చేసి ఆ ఎనర్జీస్ రెజనేట్ అయ్యేటట్టు చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేటట్టు మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, ప్లస్ రెజనేట్ అవుతాయి. పాజిటివ్ ఎనర్జీస్ మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ నెంబరు పెట్టాను. మీరు నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోని. అలాగే హైప్ చేయండి. వీడియోని హైప్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇక మనము ఈరోజు నేను రీడింగ్ చూసే ముందు ఒక నిమిషం మనసులో కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. హాయిగా కూర్చోండి. పద్మాసనం వేసుకొని హాయిగా కూర్చొని డీప్ బ్రీత్ తీసుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి. మీ మనసులో ఉండే కోరిక కానీ లేకపోతే మీ మనసులో ఉండే సమస్య కానీ చెప్పుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అది నెరవేరాలి. కోరిక త్వరగా నెరవేరింది. సమస్యలన్నీ తీరిపోయాయి అని మనసులో అనుకోండి. అలాగే మనసులో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. యూనివర్స్, నా కోరికలన్నీ తీరిపోయాయి. నేను అనుకోండే కోరిక తీరింది. నేను నా మనసులో ఎంతో కాలంగా ఉండే కోరిక తీరింది, తీరిపోయింది. నాకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయాయి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, గ్రాటిట్యూడ్. ఇలా ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. నేను ప్రతి వీడియోలోనూ ఇలా మీ కోరికలు నెరవేరేటట్టు ఆ యూనివర్స్కి చెప్తూ ఉంటాను. మీరు కూడా ఇదే విధంగా అనుకుంటూ ఉండండి. తప్పకుండా ఆ యూనివర్స్ మీ కోరికలు విని మీ కోరిక మన్నిస్తుంది. మీ మనసులో ఉండే కోరికలు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. సో మీ మనసులో ఉండే బాధలు, భయాలు అన్నీ వెళ్ళిపోతాయి. మీ సమస్యలు అనుకోండి. అలాగే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. రబ్ చేసుకునేసి కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళకు
చెవులకు ఆ వేడిని తాకించండి. మనము ఈరోజు ఆ యూనివర్స్ని మనం రీడింగ్లో ఏం అడుగుదాము అంటే, ఆ యూనివర్స్ని మీరు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి కావచ్చు, నలుగురు మిమ్మల్ని చూసేవాళ్ళు కావచ్చు, లేదు అంటే మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు, స్పై చేస్తున్నారు. సో మీ చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, మీరు ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి వాళ్ళు వాళ్ళ మనసులో ఏం ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. సో మీ పరిచయమైన వాళ్ళు కావచ్చు, పరిచయం లేని వాళ్ళు కావచ్చు, మీ గురించి ఏదో ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏదో అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, అది మీరు ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు తెలిసిన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని రోజు గమనిస్తూ ఉండేవాళ్ళు మీ గురించి, అది ఎక్కడైనా కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మిమ్మల్ని రోజు గమనిస్తుండేవాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం ఆ యూనివర్స్ని అడిగి తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్. నేను తీసుకునే కార్డ్స్ నుంచి మంచిగా మన వ్యూవర్స్కి కనెక్ట్ కావాలి, కార్డ్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ కావాలి, రెజనేట్ కావాలి, పాజిటివ్ ఎనర్జీస్ రెజనేట్ కావాలి. మంచి గైడెన్స్ని పంపించండి, మంచి గైడెన్స్ని పంపించండి ప్లీజ్ యూనివర్స్. సో ఎవరైనా కూడా మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో మీ గురించి ఏముంది, ఎందుకు మీతో అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఇలా ఉంది కాబట్టే ఇలా బిహేవ్ చేస్తున్నారా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. సో అప్పుడు మనకు తెలియదు ఏమనుకుంటున్నారో అనేది. సో ఎవరైనా కావచ్చండి ఇది. సో యూనివర్స్ ఎవరి గురించి పంపిస్తుందో తెలియదు, అడుగుదాము. సో యూనివర్స్ ప్లీజ్ మంచి గైడెన్స్ పంపించండి ఏమనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్పోర్ట్స్, టెన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం, ఫైవ్ ఆఫ్ కప్స్. సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ మనసులో ఏముందో తెలీదు, కానీ వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే ఎలా ఉందంటే మీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, మీ పని ఏదో మీరు చూసుకుంటూ ఉంటారు, మీ వర్క్ మీరు ఏంటి అనేది ఎవరితోనూ షేర్ చేసుకోరు. అంటే మీ పని ఏదో మీరు చూసుకుంటారు, వెళ్ళిపోతారు, ఒక చోట కూర్చుంటారు, మీ వర్క్ చేసుకుంటారు, తర్వాత మీ పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే అనవసరమైన మాటలకి మీరు తావివ్వరు. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఎంత వర్క్ డెడికేటెడ్ పర్సన్ వీళ్ళు, ఏదైనా కూడా ఒక మాట మాట్లాడదామని వస్తే ఏ విషయము కూడా ఎక్కువ మాట్లాడరు. అంటే ఏదైనా కూడా మీ పని మీరు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ వర్క్ డెడికేషన్ అనేది వాళ్ళకి నచ్చుతుంది. ఆలోచనలు మీ మీద చాలా ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు మీ గురించి ప్రతి విషయంలోనూ ఆలోచిస్తారు. అయితే మీరు ఆ చేసే విధానం కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ చదివే విధానం కానీ, ఇక్కడ ఒకవేళ మీరు చదువుతూ ఉండొచ్చు, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికని చదువుతూ ఉంటే కూడా అది కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. మీరు ఏం చేయాలంటే మీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీరు చాలా చాలా
వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. గమనించి మీ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మీరు చాలా ఎవరి గురించి పట్టించుకోరు మీరు. ఎవరి గురించి ఏమీ ఆలోచించరు. మీ పనేదో మీరు చూసుకుంటారు. మీరు వెళ్ళిపోతారు. వాళ్ళకి వాళ్ళు మీతో చెప్దామా వద్దా? మీ దగ్గరికి వద్దామా వద్దా? మీరింత కాన్సంట్రేషన్‌తో వర్క్ చేస్తున్నారు. మీరింత కాన్సంట్రేషన్‌తో చదువుకుంటున్నారు. సో, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చా? వద్దా? అనేది కూడా వాళ్ళలో మనసులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళై ఉండొచ్చండి. అంటే మీకంటే కొంచెం చిన్న వయసులో చిన్నవాళ్ళుండొచ్చు. అందుకని మీ దగ్గరికి రావాలంటే సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు. అయితే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అవుతున్నారు, గమనిస్తున్నారు. మీరు చేసే వర్క్ ఏంటి? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? లేకపోతే ఎక్కడ చదువుతున్నారు? లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆహ్, ఎంతవరకు అక్కడ ఉంటారు? మీరు ఎప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగొస్తారు? మళ్ళీ ఎప్పుడు బయలుదేరతారు? అన్నీ గమనిస్తున్నారు వాళ్ళు. బట్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. ఎందుకంటే అంత సీరియస్ పర్సన్ మీరు. అంత జోవియల్‌గా ఉండరు మీరు. ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉంటారు. మీకు కావాల్సిన వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు. మీరు చేసుకునే చేసుకునేసి మీ వర్క్ ముగించుకొనేసి ఎళ్ళిపోతారు. ఎవరితోనూ మాట్లాడడం కానీ, ఎవరితోనూ హస్క్ వేయడం కానీ, గాసిప్స్ చెప్పుకోవడం గానీ, ఇట్లావన్నీ కూడా మీరు చేయరు కాబట్టి, మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. అంటే సీరియస్‌గా ఉంటారు గదా మీరు. ఎందుకు ఇలా ఇంత సీరియస్‌గా ఉంటారు? కొంచెం అందరితో నలుగురితో కలవచ్చు గదా! ఒంటరిగా ఒక చోట కూర్చోవడము, ఒంటరిగా చదువుకోవడము, ఒంటరిగా వర్క్ చేసుకోవడము, నలుగురితో కలిస్తే బావుంటుంది కదా! అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, మీ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళకి కొంచెం ఒక విధమైన భయమనేదుంది. ఇక్కడ చూడండి 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఇక్కడ ఏమైతుందంటే మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేసేసి బర్డెన్ ఎక్కువ మోస్తున్నారు. అంటే ఆహ్, ఎందుకు అంటే మీరు అనుకోకుండా వచ్చినాయి ఆ డిఫికల్టీస్ అనేది. అనుకోకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీ దగ్గరికొచ్చేసినాయి. సో, మీరు చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు. చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అది గమనిస్తున్నారు వాళ్ళు. మీతో ప్రశాంతంగా మాట్లాడాలి. ఏదైనా మీ మనసులో మాట, వాళ్ళ మనసులో మాట మీకు చెప్పాలి అని అనుకుంటే కానీ మీరు వాళ్ళకి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో ఉంటారు. ఏదో ఒక ధ్యాసలో ఉంటారు. మీరు ఎవరి గురించి పట్టించుకోకుండా మీ వర్క్ ఏదో మీరు చూసుకుంటున్నారు. అంటే టూ మచ్ వర్క్స్, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వాటిని మీరు పక్కన పెడితే మేలు. అంటే వాళ్ళు ఆలోచించేది ఏమంటే ఇంకొకరికి ఎవరికైనా షేర్ చేయొచ్చు గదా! అంత వర్క్ మీరు చేయకపోతే, అంత రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోకపోతే, మీ వర్క్‌ని ఇంకొకరికి షేర్ చేయొచ్చు గదా! ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అనేసేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ గురించి చాలా కేర్ తీసుకోవాలి. మీ మీ దగ్గరికొచ్చి ఆ వర్క్‌ని షేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో, ఎందుకు అనంటే మీరు చాలా కష్టపడిపోతున్నారు. అనవసరంగా ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు చాలా వ్యధ చెందుతున్నారు, బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అయితే మరి మళ్ళీ మీరు వింటారో లేదో, ఒకవేళ చెప్పినా గూడా మీరు ఎవరు అని ప్రశ్నిస్తే అసలు మీరెవరు నాకు చెప్పడానికి అని అంటారేమో అనేసి వాళ్ళు కొంచెం భయం ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావడానికి భయం ఫీల్ అవుతున్నారు. బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీకు మీ మీద వాళ్ళకి కన్సర్న్ కలుగుతుంది. అరే! ఇంత వర్క్ చేస్తోంది, లేకపోతే ఇంత వర్క్ చేస్తున్నాడు. తప్పకుండా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. మంచి ఫలితం ఇస్తాడు. ఎందుకంటే ఏదైనా మనం ఒకరికి హెల్ప్ చేసినామంటే మనకు ఇంకా పదింతలు హెల్ప్ జరుగుతుంది. మనం ఒక రూ. 10 హెల్ప్ చేస్తే ఎవరికైనా మనకు ఒక రూ. 100 ఇస్తాడు భగవంతుడు. బీద వాళ్ళకి గాని, ముసలి వాళ్ళకి కానీ ఏదైనా చూసి అంటే వాళ్ళ పరిస్థితి నిజమే అని తెలిస్తే మనకు మనం అలా హెల్ప్ చేసినామనుకోండి. అలాగే వర్క్ ఎక్కువున్నప్పుడు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువున్నప్పుడు వాటిని తీసుకొని మీరు హెల్ప్ చేస్తునేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు వర్క్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు, అరే! భగవంతుడు కూడా వాచ్ చేస్తున్నాడు. అరే! మీకు మంచి ఫలితం వస్తుంది అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి చూస్తుంటే వాళ్ళు మీరు వాళ్ళు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. ఎక్కువ అంటే మీకు తెలియకుండా వాళ్ళు స్పై చేస్తున్నారు. మీ వెనకే రావడము, మీకు తెలియకోకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉండడము, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎంతవరకు ఉంటారు అన్నీ కూడా ఇక్కడ గమనిస్తున్నారు. మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు, అవస్థ పడుతున్నారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అన్నా కూడా కొంచెం భయం అనేది ఉంది.
ఒక్కొక్కసారి మీతో మీకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతారు గూడా. బట్ మీరు మీకు వాళ్ళెవరో తెలీదు. కానీ వాళ్ళకు మీరు తెలుసు బాగా. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మామూలుగా క్యాజువల్‌గా వచ్చి మాట్లాడతారు గానీ, వాళ్ళే మిమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళే మిమ్మల్ని స్పై చేస్తున్నారని మీకు తెలీదు. కానీ వాళ్ళు మిమ్మల్ని అన్ని ఫుల్‌గా వాచ్ చేస్తూ ఉన్నారు. మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీ వర్క్‌లో షేర్ చేసుకోవాలి. మీ వర్క్‌ని షేర్ చేసుకోవాలి. మీ డిఫికల్టీస్‌ని తగ్గించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇక్కడ చూడండి వాండ్స్ ఆఫ్ ఎనర్జీసే ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ స్వాట్స్ ఆఫ్ ఎనర్జీ, వాండ్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ. ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్. సో, చిన్నవాళ్ళే మిమ్మల్ని ఎవరో ఇష్టపడుతున్నారండి. మీకంటే చిన్నవాళ్ళే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఒక పొజిషన్ అంటే ఎట్లుందంటే మీరు ఎవరిని ఎక్కువ ఆహ్, ఆలోచించే స్థితిలో లేరు. ఎవరి గురించి కూడా ఆలోచించే స్థితిలో లేరు. సో, మీకు కావాల్సింది ఏదో మీరు చేసుకుంటున్నారు. బట్ మీరు కొంచెం కష్టపడే తత్వం మీది. ఒక టాప్ పొజిషన్‌లో ఉండాలి అని కష్టపడుతున్నారు. అలాగే మీరు మంచిగా గూడా మంచి పొజిషన్‌లో ఉంటారు. ఎందుకంటే అది ఎక్కువ స్ట్రెయిన్ కలిగిన జాబ్ అయ్యుండొచ్చు. స్ట్రెయిన్ ఎక్కువగా టెన్షన్స్ కలిగిన ఫీల్డ్ అయ్యుండొచ్చు. కాబట్టి మీ దగ్గరికి వాళ్ళు రావాలంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. వర్క్ ఎక్కువ అని కాదు గానీ, మీరు అర్థం చేసుకుంటారో లేదో, మీకెలా చెప్పాలి? ఆహ్, సో, ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎ ఎ ఎలా అంటే మీరు ఒక ఆహ్, రిస్ట్రిక్షన్ లాగా పెట్టుకున్నారు. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరితోనూ నేనెక్కువ టైం వేస్ట్ చేయకూడదు. నా పని నేను చేసుకోవాలి. సో, ఎవరికైనా ఏదైనా కావాల్సొస్తే హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఒక చీకట్లో ఉండే వాళ్ళకి ఒక చిన్న వెలుతురు ఇచ్చినట్టు, అలా మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయడము, పనిలో హెల్ప్ చేయడము, లేకపోతే ఏదైనా అడిగితే వాళ్ళకి షేర్ చేసుకోవడము, మీ దగ్గరుండే థింగ్స్ షేర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా. సో, ఆ విధంగా ఉన్నప్పుడు అయితే మీకెట్లా అంటే మీరు దాని గురించి థాట్ చేయడం లేదు. ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో, ఎవరైనా నన్ను ఆహ్, ఏదైనా అంటే ఇష్టపడుతున్నారేమో అని మీరంత ఎక్కువ థింక్ చేయడం లేదు. మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు. మీ చదువేదో మీరు చదువుకుంటున్నారు. మీ జాబ్ ఏదో మీరు చేసుకుంటున్నారు. మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు. అయితే ఆ వర్క్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేసుకుంటున్నారు. అదంతా గమనించి అదంతా గమనించినారు. బట్ మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే బావుంటుంది అని అనుకుంటున్నారు. మీరు ఒక వెలుగులాగా ఉంటారు. చీకటిని పారద్రోలే ఒక వెలుగులాగా మీరు ఉండాలి అని వాళ్ళు భావిస్తున్నారు. మీరు ఏం థింక్ చేస్తున్నారంటే సమ్‌టైమ్స్ యూ హావ్ టు విల్లింగ్ టు బెండ్ ద రూల్స్ ఎ లిటిల్. సో, ఒక్కొక్కసారి మీరు కూడా ఆలోచిస్తారు. అంటే ఏదైనా కూడా ఇంత ఇంత స్ట్రిక్ట్‌గా అవసరమా అని అనిపిస్తుంది మీకు కూడా. దేన్నైనా ఒక మంచిగా అందరితో నలుగురితో కలవాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉండడం వల్లనో, లేకపోతే ఎవరు ఎక్కువగా మీతో మాట్లాడకపోవడం వల్లనో, మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల ఎవరు మీతో టచ్ మీ నాట్ లెవెల్‌లో ఉండడము, అలా ఉండడం వలన ఒక్కొక్కసారి మీరు గూడా ఆలోచిస్తారు. ఎందుకు నాతో ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండరు. నేను ఎవరితో ఫ్రెండ్లీగా ఉండను కాబట్టి నాతో ఎవరు ఫ్రెండ్లీగా ఉండరా? ఎందుకు అనేసి అనిపిస్తుంది. బట్ మీకు తెలియకుండా మిమ్మల్ని గమనించే వాళ్ళున్నారు. మిమ్మల్ని మీరు చేసే పనులను చూసేవాళ్ళు ఉన్నారు. గమనించే వాళ్ళున్నారు. మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నైట్ టైమ్స్ ఎక్కువగా మీకు ఆలోచనలొస్తూ ఉంటాయి. అలాగే నైట్ టైమ్స్ మీకు ఒక విధమైన ఆలోచన ఒంటరి లైఫ్ కంటే ఎవరైనా తోడుంటే బావుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ మిమ్మల్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించే వాళ్ళు మిమ్మల్ని గురించి కూడా నైట్ టైమ్స్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే బావుంటుంది. మీతో లైఫ్‌ని పంచుకుంటే బావుంటుంది. షేర్ చేసుకుంటే బావుంటుంది. మీ వర్క్‌లో షేర్ చేసుకుంటే బావుంటుంది. మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటే బావుంటుంది అనేసి వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. అది మీరు గమనిస్తారు. మీకు తెలుస్తుంది. ఆ యూనివర్సే మీకు తెలిసేటట్టు చేస్తుంది. మీకు ఎవరు ఆ పర్సన్ అనేది మీకు తెలుస్తుంది. బట్ మీ లైఫ్‌లో కూడా కొన్ని సమస్యలు ఉండడం వల్లనే మీరు ఎవరితోనూ ఎక్కువగా క్లోజ్‌గా ఉండలేకపోతున్నారు. ఎక్కువగా టచ్ మీ నాట్ లెవెల్‌లోనే ఎందుకున్నారు అనంటే, అది మీ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మీరు అందరికీ కొంచెం దూరంగా ఉన్నారు. ఎందుకు అనవసరంగా క్లోజ్‌గా పోవడము,
లేకపోతే ఎందుకు క్లోజ్గా పోయి వాళ్ళతో అనిపించుకోవడం, లేకపోతే దూరం అయిపోవడం ఎందుకు అనేసి మీరు ముందు నుంచినే ఒంటరిగా ఉండడము, దూరంగా ఉండడము మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి అది తెలియక మిమ్మల్ని అందరూ అరే ఎవరితోనూ ఎక్కువగా కలవరు, ఎవరితోనూ ఎక్కువగా కలవడం లేదు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు, మీ గురించి అనుకుంటూ ఉంటారు. బట్ మిమ్మల్ని కూడా ఇష్టపడే వాళ్ళు లేకపోతే మీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కప్స్, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. సో 5 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటకల్స్. సో ఇక్కడ ఒక రకంగా మీకు ఎనర్జీ లెవెల్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డౌన్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా మీకు సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఎదురైనప్పుడు అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏమవుతుందంటే అప్పుడు ఈ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం చెప్తోంది అంటే ఒక్కొక్కసారి మీకు మీ లైఫ్ మీద మీకే ఒక రకంగా విరక్తి పుడుతుంది. అరే ఏంటి ఈ లైఫ్, ఏమి ఈ జీవితం, ఒకటే రొటీన్ లైఫ్, ఇంతేనా లైఫ్ అంటే, చేంజ్ ఉండదా, ఏదో ఒక చేంజ్ ఉంటేనే కదా ఆనందం వచ్చేది, చేంజ్ రావాలి నా లైఫ్లో అనేసి ఒక నిరాశ లాంటిది ఏర్పడుతుంది. నిరాశ నిస్పృహలాగా మీ లైఫ్ ఇంతేనా అని బాధపడతారు, మీరు బాధపడుతూ ఉంటారు. ఆ టైం అనేది ఎక్కువగా నైట్ టైము ఏడుపు కూడా వచ్చేస్తుంది మీకు. నైట్ అయ్యేసరికి ఏదో బాధ, ఒంటరితనం, ఒంటరిగా ఉండలేక ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ 5 ఆఫ్ పెంటకల్స్ చూసుకుంటే అంటే ఇక్కడ ఇది ఈ ఎనర్జీస్ చూసుకుంటే ఈ ఎనర్జీకి సో ఈ ఎనర్జీకి కనెక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అరే ఎందుకు ఇలా అయిపోతుంది లైఫ్, ఎందుకు ఇలా బాధ అనేది వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు, మీకు మీరే ఆలోచిస్తూ ఉంటారు. సో ఏ విధంగా నేను దాటాలి, ఒక నా లైఫ్లో కూడా వెలుగు అనేది ఏ విధంగా రావాలి, ఏ విధంగా వస్తుంది, నేను ఎప్పుడు ఇదేనా నా పని, నా వర్క్, నా లైఫ్ అంతేనా, ఇంకా ఏదైనా నేను చేయాలి, ఇంకా లేకపోతే ఏదైనా నలుగురికి హెల్ప్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, బట్ నాకంటూ నేను ఏం చేసుకోవడం లేదు, నాకంటూ నేను ఒక టైం అనేది కేటాయించుకోవడం లేదు, ఏం చేయాలి అనే నిరాశలో ఉన్నారండి. ఏదో అసంతృప్తి మీకు, ఏదో బాధ అనేది నిలువున దహిస్తోంది మీకు. సో దానికి ఒక ఎండ్ అనేది రావాలి, ఆ బాధకి అనేది ఎండ్ అనేది రావాలి ఆ బాధకి. సో దాన్ని ఎండ్ చేయాలి, ఆ బాధని ఎండ్ చేయాలి, ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఏ విధంగా నేను హ్యాపీగా ఉంటాను అని మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు. బట్ మీకు అంటే ఫైనాన్షియల్ పరంగా బాగుంది, ఫైనాన్షియల్ పరంగా ఏ ఒడిదుడుకులు లేవు, మంచిగానే ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమ్టైమ్స్ డబ్బుల విషయంలో కూడా కొంతమంది మిమ్మల్ని మోసం చేసేది మోసం చేయాలని చూస్తారు, అది కూడా గమనిస్తుంటారు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని చూసేవాళ్ళు, ఎక్కువగా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మీరు కొంచెం ఏమంటారు, ఒక రకంగా హోప్లెస్ అయిపోతారు, దేని మీద ఎక్కువగా ఆశ పెంచుకోకుండా హోప్లెస్ అయిపోతారు. అంటే డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టుకోలేరు. కానీ ఒక రకంగా ఏమంటే ఒక ఏమంటారు, ఇంట్రెస్ట్ అనేది పోతుంది లైఫ్ మీద. ఏది చేసినా ఒంటరిగా చేసుకోవాలి, ఒంటరిగా వెళ్ళాలి, రావాలి, ఒంటరిగానే ఉండాలి. కానీ ఎందుకు ఇలా అవుతోంది అనేసి మరి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. బట్ మీకు ఒక మంచి సేఫ్ ప్లేస్కి రీచ్ కావాలి అని ఉంటుంది. అంటే ఒక మంచిగా ఒక సేఫ్ ప్లేస్లో రీచ్ అయితే అందరూ కూడా మనకు ఉంటారు. సో అలా మీరు థింక్ చేస్తుంటారు. బట్ మీరు థింక్ చేసేదంతా కూడా ఆ యూనివర్స్ గమనిస్తుంది. మీకు తప్పకుండా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కానీ, లేకపోతే ఒక మంచి మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక కంపానియన్ని కానీ పంపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చాలా నిస్పృహలో ఉన్నారండి, చాలా నిస్పృహలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని చూసి మీతో బాగా ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గరికి రావాలని అనుకుంటారు ఒక పర్సన్. సో ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. వచ్చినప్పుడు మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ద మెజిషియన్, ఇక్కడ 5 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ ద మెజిషియన్ వచ్చింది. అంటే ఏవైతే మీకు అన్నీ ఒంటరిగా ఉండి ఏవైతే పోగొట్టుకున్నారో ఆ పర్సన్ రాకతో మీ లైఫ్లోకి మళ్ళీ ఎవ్రీథింగ్ వస్తాయి, అన్నీ వస్తాయి మీ లైఫ్లోకి. ఏవైతే లేవు అనుకున్నారో ఒంటరితనం పోతుంది, సంతోషం వస్తుంది, తర్వాత
డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ పర్సన్ ద్వారా ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే తప్పకుండా మెజిషియన్ లాగా మీ లైఫ్లోకి వస్తాడు. ఆ పర్సన్ వస్తాడు కాదు, వస్తుందో. కానీ ఇది టైమ్లెస్ రీడింగ్, జెండర్లెస్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో అప్పుడు మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొంచెం హెల్త్ని కాపాడుకోవాలి మీరు. కొంచెం అంటే మానసికంగా బాధ ఉంటుంది. డిప్రెషన్ లాగా వెళ్ళిపోతారు మీరు. ఆ విధంగా ఉంటుంది అప్పుడప్పుడు. బట్ మీ లైఫ్లోకి మళ్ళీ ఒక పర్సన్ రావడంతో ఒక పర్సన్ వస్తారు, మెజిషియన్ లాగా వస్తాడు మీ లైఫ్లోకి. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది, చాలా బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్. సో అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ పాజిటివ్ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 555 అని క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.